అందరికీ నమస్కారం అండి. నేను నందు. నేను ఇనీషియల్గా ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసింది శివనాగేశ్వరరావు గారి డైరెక్షన్లో ఫోటో అనే ఒక ఫిల్మ్ చేశాను. నేను అండ్ మన అంజలి ఇద్దరం ఫస్ట్ డెబ్యూ చేసాం ఆ సినిమాతో. ఆ సినిమా తర్వాత ఆ సినిమాలో హీరోగానే డెబ్యూ చేశాను. సో ఆ సినిమా అంత గొప్పగా ఆడకపోవటం వల్ల వెంటనే సినిమాలు ఎక్కువ ఏం చేయలేదు. బట్ వచ్చిన పాత్రలు కానీ అలా చేసుకుంటూ వచ్చాను. అండ్ అలా కొంచెం అప్స్ అండ్ డౌన్స్లో ఉండగా నాకు నెక్స్ట్ సుకుమార్ గారు 100% లవ్ సినిమాకి ఆడిషన్స్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. అది కూడా ఎలా తెలిసిందంటే బేసికల్లీ నేను రామ్ చరణ్ గారు ఎయిర్టెల్ యాడ్ ఒకటి చేసాము. ఆ యాడ్కి ఆడిషన్స్ ఇస్తే సెలెక్ట్ అయ్యాను ఎయిర్టెల్ యాడ్కి. సో బాంబేలో యాడ్ షూట్ చేసిన తర్వాత తెలుగు వర్షన్ నేను చరణ్ గారు అప్పుడు చెప్పడం జరిగింది, ఇలా గీతా ఆర్ట్స్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది, ఆ రోల్కి ఆడిషన్స్ చేస్తున్నారు, ట్రై చేయని చెప్పి చెప్పడం జరిగితే సో అప్పుడు నేను సుకుమార్ గారు ఆఫీస్కి వెళ్ళి అజిత్ అనే క్యారెక్టర్కి ఫస్ట్ ఆడిషన్ ఇచ్చాను. అండ్ ఆడిషన్ ఇవ్వటం 2 రోజుల్లో నాకు సినిమా ఓకే అయింది. అండ్ నాకు ఫస్ట్ ఇనీషియల్గా 100% లవ్ ఆడిషన్ చేసి నన్ను సెలెక్ట్ చేసినప్పుడు అంత ఇంపార్టెంట్ రోల్ అని తెలియదు. అంటే సినిమా అంతా అజిత్ అనే ఒక పాత్ర చుట్టూ తిరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు కథ కూడా చెప్పలేదు, బికాజ్ నేను న్యూ కమర్ కిందే వెళ్ళి రోజుకి ఆ రోజు సీన్స్ చేయటం, సినిమా అలా షూటింగ్ అయిపోయింది. నేను డబ్బింగ్లో చూసుకుంటే కానీ అసలు సినిమా అంతా ఫ్లోలో చూస్తే హీరో హీరోయిన్ కూడా ఆ పాత్ర చుట్టూ మాట్లాడటం జరిగింది. అండ్ ఆ సినిమాతో నాకు ఫస్ట్ మంచి ప్రాపర్ కమర్షియల్ బ్రేక్ వచ్చింది అండ్ రికగ్నిషన్ వచ్చింది. సో బేసికలీ నా నందు అనే కంటే కూడా అజిత్ అనే ఇంకా ఇప్పటికీ ఎక్కువ అజిత్ అనే గుర్తుపడతారు. సో ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ సుకుమార్ గారు, నాకు అంత మంచి బ్రేక్ ఇచ్చారు. అండ్ ఆటోనగర్ 100% లవ్ అయిన వెంటనే మళ్ళీ నాగ చైతన్య గారి కాంబినేషన్లోనే ఆటోనగర్ సూర్య అని చెప్పేసి ఒక సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అండ్ అంతకుముందే దేవకట్ట ప్రస్థానం తీయటం అండ్ ఆయనకి మంచి క్రేజ్. అండ్ దెన్ నాగ చైతన్యకి ఏమో ఏమ్మాయి చేసావే హిట్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చింది. అండ్ అందులో ఒక చాలా మంచి రోల్ త్రూ అవుట్ ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పి వాళ్ళు 100% లవ్ చూడటం జరిగింది. అలా నాకు ఆటోనగర్ సూర్యలో అవకాశం ఇచ్చారు. అండ్ నా కెరియర్లో ఇప్పటివరకు అయితే సోఫార్ ది బెస్ట్ క్యారెక్టర్ అయితే నేను ఆటోనగర్ సూర్య అని చెప్పుకుంటాను పర్ఫార్మెన్స్ వైజ్. బట్ ఆఫ్ కోర్స్ అజిత్ అనేది కూడా చాలా మంచి రోల్. అండ్ ఆటోనగర్ సూర్య ఫినిష్ అయిన తర్వాత నాకు ఎక్కడో చిన్నగా హీరోగా చేయాలి, హీరోగా రావాలి, క్యారెక్టర్స్ చేస్తున్నా కూడా నాకు ఇది ఉండాలి. దెన్ పాఠశాల అనేటువంటి సినిమాకి అప్రోచ్ అయ్యారు, అందులో హీరో క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఆ సినిమా వెరీ వెల్ అక్లెయిమ్డ్ అండ్ అందరికీ బాగా నచ్చింది, యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సో ఆటోనగర్ సూర్య 100% లవ్లో క్యారెక్టర్ యాక్టర్గా ఎలా అయితే పేరు వచ్చిందో పాఠశాలతో హీరోగా కూడా మంచి పేరు వచ్చింది. సో అండ్ పాఠశాల తర్వాత ఇప్పుడు మధ్యలో రామ్ గోపాల్ వర్మ గారు 365 డేస్ చేశాను. సో పాఠశాల తర్వాత 365 డేస్ చేశాను రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో. ఆ సినిమా ఆడటం ఆడకపోవడంతో సంబంధం లేకుండా నాకు రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో చేశాననేటువంటి ఆనందం ఎక్కువ. బికాజ్ అమితాబ్ బచ్చన్ లాంటి ఒక పెద్ద స్టార్కి రక్త చరిత్రలో సూర్య లాంటి అంటే నా ఫేవరెట్ యాక్టర్స్ని హీరోగా డైరెక్షన్ చేసినటువంటి డైరెక్టర్తో నేను హీరోగా చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. అది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి రామ్ గోపాల్ వర్మ గారి సినిమా అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు. సో ఆ సినిమా అయింది, దానికి పర్ఫార్మెన్స్కి దానికి చాలా మంచి పేరు వచ్చింది. అది అయిన వెంటనే ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ మంత్ రిలీజ్ అయినటువంటి బెస్ట్ యాక్టర్స్ మారుతి గారు ప్రొడ్యూస్ చేశారు. ఇది కూడా నాకు చాలా ప్రెస్టీజియస్ ఫిలిం, బికాజ్ మారుతి గారు ఒక చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలో నేను హీరోగా అంటే నాకు చాలా ఎగ్జైట్ అయ్యాను. నాకు కథ కూడా చాలా చాలా నచ్చింది. సో అండ్ ఆ సినిమా రిలీజ్ అయ్యి దానికి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు అన్నింటిలోకి 100% లవ్ తర్వాత అన్ని మెసేజెస్ కానీ పర్ఫార్మెన్స్ గురించి కానీ కామెడీ బాగుందనో సినిమా బాగుందని అన్ని మెసేజెస్ బెస్ట్ యాక్టర్స్కి వచ్చింది. సో బెస్ట్ యాక్టర్స్కి చాలా చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ప్రాపర్గా చెప్పాలంటే 100% లవ్, పాఠశాల బెస్ట్ యాక్టర్స్ అని చెప్పుకోవచ్చండి. కమర్షియల్గా నన్ను జనాల్లోకి తీసుకువెళ్ళింది, నన్ను హీరోగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి సినిమాలు. చాలా సంతోషంగా ఉంది. బికాజ్ 28న సినిమా రిలీజ్ అయింది, 3rd నా బర్త్డే. సో నా బర్త్డేకి ఇది ఒక గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ మేకింగ్ బెస్ట్ యాక్టర్స్ సచ్ అ గుడ్ ఫిలిం. బెస్ట్ యాక్టర్స్ అనేటువంటి ఫిలిం నాకు చాలా స్పెషల్ అండి కెరియర్లో. బికాజ్ హీరోగా చేసినటువంటి సినిమాకి ఇంత రీచ్ రావటం అనేది చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సినిమా చూసి నార్మల్ ఆడియన్సే కాకుండా నాకు మా ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ కానీ చాలామంది డైరెక్టర్స్ అండ్ చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా నాకు ఫోన్లు చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది సినిమా చూసి. అండ్ సినిమా చూసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ సందీప్ కిషన్ అండ్ నాని, ఆ తర్వాత తనీష్, ఇలా యంగ్ బ్యాచ్ అందరు కూడా సినిమా చూశారు, వాళ్ళు ప్రివ్యూకి రావడం జరిగింది, సినిమా చూశారు. వాళ్ళందరికీ సినిమా నచ్చింది. అండ్ దాంతోపాటు వాళ్ళకి చాలా కాంప్లిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే బై ఎవ్రీ ఫిలిం యూఆర్ ఇంప్రూవింగ్ రా అని చెప్పడం జరిగింది. సో కమింగ్ ఫ్రమ్ మై అంటే
తోటి హీరోలతో నుంచి అలాంటి కాంప్లిమెంట్స్ రావడం ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, పెద్ద సినిమాల్లో. అండ్ అందులో క్యారెక్టర్స్ ఏమన్నా కూడా నచ్చినా కొంచెం సెలెక్టెడ్గా 100%, అంటే ఇంతకు ముందు చేసిన వాటి సినిమాలకి నందు ఓకే 100% లవ్ చేసిన, ఆటోనగర్ సూర్య చేసిన మంచి రోల్స్ చేశాడు. సినిమాకి సంబంధించి రబస్లో ఎన్టీఆర్ గారితో చేశాను, అంటే సినిమా కథకి సంబంధించి వెరీ ఇంపార్టెన్స్ ఉన్న రోల్సే చేశాడు అనేటువంటి పేరుకి ఎక్కడ తగ్గకుండా జాగ్రత్త పడుతూ కొంచెం చూజీగా ఉండాలనుకుంటున్నాను. అండ్ సో నా నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ పెద్ద డైరెక్టర్స్తో ఏమున్నాయి అనేది త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది, ఆర్ సినిమాలు రిలీజ్ అయ్యాక మీకు కూడా తెలుస్తుంది. సో బైఫార్ కెరీర్ ఎలా అయితే వెళ్తుందో చాలా సంతోషంగా ఉంది నాకు. మంచి మంచి డైరెక్టర్లతో పనిచేసే అవకాశం దొరికింది. అంటే వెరీ షార్ట్ స్పాన్లోనే సుకుమార్ సార్, దేవా సార్, దేవకట్ట సార్, రామ్ గోపాల్ వర్మ గారు, అండ్ దెన్ కంద్రీగా వాసు గారు, ఇలా అంటే అందరు సూపర్ హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్స్తో నాకు వర్క్ చేయడం జరిగింది. అండ్ గౌతమ్ మీనన్ గారి సినిమాలో కూడా యాక్చువల్గా వర్క్ చేసే అవకాశం ఉండింది, బట్ ఆ టైంలోనే ఇంకో సినిమా చేయటం వల్ల ఆ ఛాన్స్ మిస్ అయింది. అండ్ నెక్స్ట్ గౌతమ్ మీనన్ గారి సినిమాలో కూడా మంచి రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే నా కెరీర్ ప్రోగ్రెస్ అవుతున్న విధానం అండ్ రెస్పాన్స్ ఇస్తున్న విధానంతో చాలా సంతోషంగా ఉంది. రీసెంట్గా మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి ప్రేమ అనే సినిమా చూడటం జరిగింది. చాలా నచ్చింది. నాకు కూడా యాక్చువల్గా అక్కడ రిలీజ్ అయినట్టు కూడా తెలీదు, బట్ మన తెలుగులో మన హైదరాబాద్కి, మన తెలుగు స్టేట్స్కి తీసుకొచ్చి సినిమా రిలీజ్ అయ్యాక అర్థం కాని ఒక లాంగ్వేజ్ని సబ్ టైటిల్స్తో చూసి పెద్ద హిట్ చేశారు మన దగ్గర కూడా. సో అసలు ఏంటా అని చెప్పి చూడడానికి వెళ్ళాను. ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, మోర్ ఆన్ పర్ఫార్మెన్స్ అలా వెళ్ళటం జరిగింది. సో అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తమిళ్లో కానీ మలయాళంలో కానీ రావడం జరుగుతుంది. అలాంటిది తెలుగులో ఈ మధ్యనే స్టార్ట్ అయింది. బట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ పెద్ద హీరోలతో చేయడానికి కుదరదు, వాళ్ళకున్న రేంజ్కి, వాళ్ళకున్న ఇమేజ్కి అలాంటివి చేయడానికి కుదరదు. సో అలాంటి సినిమాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయడానికి ఎవరైనా డైరెక్టర్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటే అలాంటి సినిమాలు చేయడానికి నేను యాక్చువల్గా రెడీగా ఉన్నాను. అండ్ అలాంటి కథలు వినటం జరుగుతోంది. డెఫినెట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్తో జనాలందరినీ ఎంటర్టైన్ చేయాలి, జనాలకి ఇంకొంచెం దగ్గర అవ్వాలి అలాంటి సినిమాలతో. అంటే వీడి సినిమా అంటే డిఫరెంట్గా ఉంది, బాగుంది బాగాలేదు, ఫస్ట్ థింగ్ డిఫరెంట్గా ఉంది సినిమా, ఏదో డిఫరెంట్ సినిమా చేస్తాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ తెచ్చుకోవాలనేటువంటి కోరిక నాకు ఎప్పటి నుంచో ఉండింది. అండ్ తెలుగులో అలాంటి ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. యంగ్ డైరెక్టర్స్ లైక్ స్వామి రారా తీసినటువంటి డైరెక్టర్ కానీ, అండ్ దెన్ కార్తికేయ తీసినటువంటి డైరెక్టర్, సూర్య వర్సెస్ సూర్య తీసినటువంటి కార్తిక్, ఇలా యంగ్ టాలెంట్ అందరు మంచి మంచి సినిమాలతో రావడం జరుగుతుంది. అండ్ అలాంటి డైరెక్టర్స్తో పనిచేయడానికి, అలాంటి బ్రీడ్ ఆఫ్ అప్కమింగ్ డైరెక్టర్స్తో వర్క్ చేయడానికి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ అలాంటి వాళ్ళందరికీ ఐల్ ఆల్వేస్ బి దేర్ టు డూ ఫిల్మ్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగులో చేయడానికి ఐల్ ఆల్వేస్ బి రెడీ. సో ఈ September 3న నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరితో ఇలా ఇంటరాక్ట్ అయ్యి ఇప్పటివరకు నా కెరీర్, నా జర్నీ ఆఫ్ మై కెరీర్ గురించి మీ అందరితో ఇలా విశ్లేషించుకుంటూ మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ అకేషన్లో నా కెరీర్కి ఇప్పటివరకు తోడ్పడినటువంటి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఆడియన్స్కి కూడా, యూ బీన్ సపోర్టింగ్ మీ సో మచ్. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. అండ్ బై నెక్స్ట్ బర్త్డే ఇంకా మంచి సినిమాలు ఇచ్చి మీ అందరికీ ఇంకొంచెం చేరువవుతానని డెఫినెట్లీ ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్.